హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ స్పిరిచువల్ లాగ్స్. ఈరోజు నేను మీకు వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కందదీపం నేను మీకు ఎలా చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కందని తెచ్చుకొని కందని బాగా శుభ్రం చేసుకోవాలండి, మట్టి గిట్టి లేకుండా. ఇలా చాకుతో లోపల కొంచెం గుంటలాగా చేసుకోవాలండి, నూనె పోసి దీపం పెట్టుకునేందుకు. చాలా ఇష్టం అండి అమ్మవారికి ఈ కందదీపం అంటే, చాలా ప్రీతికరమైనది. సో శుభ్రం చేసుకొని మంచిగా గుంట తీసుకొని, అదిగోని చూడండి, మంచిగా అంతగా గుంట ఉంటే మంచిగా మనం నూనె పోసి దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది. అరచేతులకు సరిపడా అంత అయితే నేను తెచ్చుకున్నాను. పెద్దది పెట్టుకునే వాళ్ళు పెద్దది పెట్టుకుంటున్నారు, మంచిదేనండి పెద్దది కూడా. ఇలా చిన్నది నాకు అనుకూలంగా తెచ్చుకున్నాను. ఇలా శుభ్రం చేసుకొని చక్కగా మంచిగా పసుపు బొట్లు పెట్టేసేసుకొని, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మంచిగా అలాగా కుంకుమ అయితే మంచిలో నేను చూపించినట్టుగా అలా కూడా పెట్టుకోవాలండి. చాలా ఇష్టమైందండి. అమ్మ అలాగే అనుగ్రహిస్తుంది. అమ్మ కోసం మనం ఏమాత్రం చేయలేమా? ఇప్పుడు నేను చూడండి, అది విప్ప నూనె అని చెప్పి మనకి పూజ సామాగ్రి స్టోర్లో దొరుకుతుందండి, వాళ్ళే ఇస్తారు అడిగితే. ఇలాగే దీంట్లో నార్మల్గా ఒత్తులు వేయకూడదండి. అమ్మకి రెడ్ కలర్ ఒత్తులు అంటే చాలా ఇష్టం. ఆ ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. సో ఎరుపు రంగువి ఒత్తులు అని చెప్పంటే వాళ్ళే ఇస్తారండి. ఇప్పుడు అంతా అవైలబుల్ ఉంటుంది. వారాహి అమ్మ మయం మొత్తం ఎక్కడైనా కానీ అమ్మకి సంబంధించినవి ఎక్కడ ఏ స్టోర్లో అయినా కూడా ఈజీగా మనకి ఇట్లే దొరికిపోతుందండి. సో జై వారాహి మాత, జై వారాహి మాత, జై వారాహి మాత. ఓం శ్రీ వారాహి మాత్రే నమః, ఓం శ్రీ వారాహి మాత్రే నమః, ఓం శ్రీ వారాహి మాత్రే నమః. ఇట్లా నామస్మరణ, అమ్మ నామస్మరణ అనుకుంటూనే మనం పూజ స్టార్ట్ చేసుకున్నంతసేపు మనం అనుకుంటూనే ఉండాలండి. అది మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. అమ్మ నామస్మరణలోనే ఉండిపోతూ ఉంటానండి నేను అప్పుడప్పుడు. మంచిగా ఇలాగా కంద తెచ్చుకొని ఇలా చేసుకొని ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. చాలా మంచి జరుగుతుందండి. చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కూడా. ఎలాంటి బాధలున్నా ఇట్లానే పోతాయి. అమ్మమయం అంతా వారాహిమయం. చూడండి, ఇప్పుడు నేను చక్కగా వారాహి అమ్మ ముందు ఎదురుగానే కందదీపం పెట్టాను. మంచిగా కొంచెం ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, 3 దీపాలు, 3 వత్తులు నేను ఇట్లా పెట్టుకొని మంచిగా అమ్మని నామస్మరణ చేసుకుంటూ మంచిగా ఇలా పూజ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను ఈరోజు అయితే నేను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఇలా పూజ చేసుకోండి, మంచి జరుగుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.